ఇటీవల డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆ సందర్భంలో ఒక రైతు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భూ ఆక్రమణల వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. నిజంగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే ఆ ల్యాండ్ వ్యవహారాన్ని తేల్చాల్సి ఉంటుంది. కానీ ఆ ల్యాండ్ విషయం మీద ఉన్నటువంటి అసలు కథను ఆ సమావేశంలోనే ఆర్డీఓ వెల్లడించేశారు. అసైన్ ల్యాండ్ సంబంధించినటువంటి విషయాన్ని స్పష్టం చేసేశారు. అయినప్పటికీ ఆ విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చి వివాదం చేయడం వెనక చాలా పెద్ద కథ ఉంది అని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తలోదారి అన్నట్టుగా సాగుతోంది. వర్గ పోరుతో ఉక్కిరి బిక్కిరవుతోంది. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయిలో కనిపిస్తున్నాయి. ఇరు వర్గాలు ఎవరికి వాళ్లే ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే సుబ్బారెడ్డికి తొలుత నామినేటెడ్ పోస్ట్, ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కూడా కోట్ల అడ్డుకున్నారు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాకి అధ్యక్షుడిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును దాదాపుగా టీడీపీ నాయకత్వం ఒక దశలో ఖరారు చేసింది. ఇక ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా కనిపించింది. అలాంటి సమయంలో కోట్ల చక్రం తిప్పి ఆ పదవిని పాణ్యం ఎమ్మెల్యే గౌరు కుటుంబానికి దక్కేదానికి తగ్గట్టుగా కథ మార్చేసినట్టు ప్రచారంలో ఉంది. ఇది సుబ్బారెడ్డి వర్గీయులు కుతకుతలాడిపోవడానికి కారణంగా మారింది. ఇలాంటి వర్గపోరు కారణంగా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నిర్వహించే సభ సందర్భంగా అలాంటి వ్యవహారాలు తెర మీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది అని భావించినట్టుగా తెలుస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కడం కోసం ప్రత్యర్థి పార్టీ నాయకుడి మీద ఉసిగొలిపితే, కొత్త వివాదాలు తెర మీదకు తీసుకొస్తే, అలాంటి వివాదాలు సృష్టించడం ద్వారా అసలు విషయాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరుని మరచిపోయేలా చేయొచ్చు అనేటువంటి ప్రణాళికతోనే ఈ ప్రయత్నం చేసినట్టుగా కొందరు సందేహిస్తున్నారు. అందుకే వివాదం ఒక రైతు ద్వారా రాజేయడం, వెంటనే అధికారుల ద్వారా దాన్ని చల్లార్చడం అంతా అదే సమావేశంలో జరిగిపోయినట్టుగా కనిపిస్తోంది. నిజంగా ప్రభుత్వం బొగ్గన భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సంగతి తేల్చాల్సి ఉంటుంది. అలాంటి ఆక్రమణకు పాల్పడినందుకు గాను కఠిన చర్యల వరకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అలాంటి ఏం ప్రయత్నం చేయకపోగా కేవలం డోల్లో జరిగినటువంటి సభ వరకు మాత్రమే దాని చుట్టూ చర్చ జరిగేలా చేసి ఆ తర్వాత పూర్తి సైలెంట్ అయిపోయారు. నిజానికి అక్కడ ఏమీ లేకపోవడం వల్లే ఇలా సైలెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇదంతా టీడీపీలో వర్గ పోరుని, ఆధిపత్య పోరుని అణచివేయడం కోసం వేసినటువంటి ఎత్తుగడైనా అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. వాస్తవానికి డోన్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చివరి నిమిషంలో వచ్చి అభ్యర్థిత్వం ఖరారు చేసుకుని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చేశారు. దాదాపుగా సుబ్బారెడ్డే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా నిలబడి పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాంటి సుబ్బారెడ్డిని కాదని చివరి నిమిషంలో వచ్చిన కోట్లకు అవకాశం ఇచ్చి సుబ్బారెడ్డికి ఏదో తీరుని న్యాయం చేస్తాం అని చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. కానీ కోట్ల విజయంలో కీలక పాత్ర పోషించిన సుబ్బారెడ్డికి 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు. దాంతో సుబ్బారెడ్డి వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతుంది. వర్గపోరు తీవ్రమైనటువంటి స్థాయికి చేరుతుంది. ఇది తారాస్థాయికి చేరి టీడీపీ కొంపకే పెను సవాలుగా మారేదానికి దారితీయొచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి పర్యటనలో అలాంటి విభేదాలు బయటపడితే అది రాజకీయంగా రచ్చయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని నియంత్రించడం కోసమే ఈ ప్రయత్నం చేసినట్టుగా కొందరు భావిస్తున్నారు. మొత్తం ఏవైనా రాజకీయంగా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా కాలం తర్వాత గెలిచి ఇప్పుడు తీవ్రంగా సతమతమవుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు తీసుకున్నటువంటి తాత్కాలిక చిట్కాలు కొద్దిపాటి ఉపశమనమిస్తాయే తప్ప తెలుగుదేశం పార్టీ పురోగతికి ఏమాత్రం ప్రయోజనం కలిగించవు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పెరుగుతున్నటువంటి అనేక రకాల వ్యతిరేకత డోన్లో కూడా టీడీపీకి తీరని నష్టం చేకూర్చే ప్రమాదం ఉండొచ్చు అనే అభిప్రాయం బలపడుతుంది. ఇలాంటి తరుణంలో సుబ్బారెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మధ్య ముదురుతున్నటువంటి వైరం తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాలుగా మారడం ఖాయంగా చెప్పొచ్చు.